బలిష్టమైన చెట్టు బాగా పచ్చగా ఆరోగ్యంగా ఉండాలంటే అంతే రీతిగానే అది భూమిలో నుండి నీరును లాక్కోవాలి. అప్పుడే అది ఫలిస్తుంది, చూడటానికి పచ్చగా ఉంటుంది, అందరికీ నీడనిచ్చేదిగా, అందరికీ ఉపయోగకరంగా ఉండేదిగా ఉంటుంది. అదే చెట్టు, అంత బలిష్టమైన చెట్టుకు నువ్వు నీరు అందించకపోతే ఎంత బలిష్టమైన చెట్టు అయినా సరే కొంతకాలానికి అది కూలిపోతుంది. కాబట్టి మనము సరే నేను ఆత్మీయంగా ఉన్నాను, ఇప్పుడు ప్రస్తుతం బాగున్నాను అని అనుకోవడానికి లేదు. భక్తి జీవితంలో లేదు. భక్తి జీవితంలో అది నిరంతర ప్రక్రియ. మనం నిరంతరము నూతన పరచబడుతూనే ఉండాలి, నిరంతరము ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి, నిరంతరము వాక్యము చదువుకుంటూనే ఉండాలి, నిరంతరము దేవునితో సంబంధాలు కనెక్షన్లలో మనం ఉండాలి. క్రైస్తవులమైనటువంటి మనము ప్రతిరోజు ఏమనుకోవాలంటే, అమ్మో నా సెల్లుకు ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఏమనుకోవాలి? నా సెల్లుకు